40 టన్నుల వరకు కీరదోస ఉత్పత్తి చేస్తూ అధిక లాభాలు గడిస్తున్నారు నిజామాబాద్ జిల్లా దూపల్లి గ్రామానికి చెందిన గంగారెడ్డి గారు. ఒక ఎకరం సుమారు పాలీ హౌస్ లో కీరదోస పండిస్తూ వస్తున్నారు. దీంతో పాటుగా వంగ, సీతాఫల్ పంటలను కూడా పండిస్తున్నారు అని చెప్పుకొస్తున్నారు. తను పండిస్తున్న ప్రతి పంటలో ఇంత లాభాలు పొందడానికి బలమైన కారణాల్లో ఒకటి మహతి ప్రొడక్ట్స్ అంటూ చెప్తున్నారు. ఆ మహతి ప్రొడక్ట్స్ లో ఆయన పర్టికులర్ గా ఏ ప్రొడక్ట్స్ వాడారు, ఇంకా ఆయన పండిస్తున్న కీరదోసలో, అది కూడా పాలీ హౌస్ లో చేపడుతున్న ఈ కీరదోసలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు ఫాలో అయ్యారు, ఇప్పుడు మనం ఆయన చెప్తుంటేనే విందాం. ఇప్పుడు మనతో కీరదోస పండిస్తున్నటువంటి రైతు గంగారెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఈ కీరదోస ఎంత విస్తీర్ణంలో పండిస్తున్నారు, దీని ఈల్డ్ ఎంత వస్తుంది, ఈ ప్రోడక్ట్ వాడటం వల్ల ఎటువంటి ఈల్డ్ అబ్జర్వ్ చేశారు, గ్రోత్ కానీ అన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, మీరు మొత్తం కీరదోస కానీ ఈ పాలీ హౌస్ ఎంత విస్తీర్ణంలో ఉందండి? ఒక్కొక్క పాలీ హౌస్ 1 ఎకర్ ఉంటుంది. ఒక్కొక్క పాలీ హౌస్ ఇది 2 ఎకర్స్, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉన్నది. సో నేను స్టార్టింగ్ నుంచి ఇదే కీరనే పండిస్తున్నాను, వేరేది ఏం పండించలేదు. ఆల్మోస్ట్ ఆల్ 7-8 ఇయర్స్ నుంచి. ఓకే, ప్రతి సంవత్సరం కూడా 3 కాపులు వస్తాయి. మొత్తం పంటకాలం ఎట్లా ఉంటుందండి ఇది? పంటకాలము నాటిన నుంచి 120 డేస్ వరకు ఉంటుంది. సో మనకు 35 days to 40 days లో ఫస్ట్ కటింగ్ స్టార్ట్ అవుతుంది. సో డే బై డే మినిమం ఒక టన్నున్నర 2 టన్నుల వరకు మనము ఈల్డ్ తీసుకోవచ్చు డే బై డే. ఓకే, ఇప్పుడు మీరు ఈ మహతి అగ్రోటెక్ ప్రోడక్ట్స్ అసలు ఏమేమి వాడారండి, ఏ పంటలో వాడారు? సో నేను వచ్చేసి కప్ప వాడాను, ధరణి శుద్ధి వాడాను, అండ్ నానో గోల్డ్. ఈ ఇంకా వేరే పంటలలో నానో గోల్డ్ వాడాను, ఇందులో కూడా వాడాను. వేరే పంటలకు అయితే నానో గోల్డ్ అయితే నానో గోల్డ్, ధరణి శుద్ధి వాడాను. కప్ప రీసెంట్ గా వాడాను. ఓకే, ఇప్పుడు మనం కీరదోస పంటలో ఉన్నాం కాబట్టి కీరదోసలో ఈ ప్రోడక్ట్స్ ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు మీరు? ఇది కప్పు వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ 6 months ఏమో అయింది, అంటే రెండు క్రాపులు అన్నట్టు. సో ఇదైతే నేను ఇంత ముందు అందులో వాడాను, మన సీతాఫల్లో. ఇది ఇంతవరకు వాడలేదు. వాడలేదు. కీరదోసలో కప్ప వాడారు, నానో గోల్డ్ వాడారు. నానో గోల్డ్. ఓకే, ఈ రిజల్ట్ ఎలా ఉంది? ఇది వాడక ముందు పంటకి వాడిన పంటకి అన్న డిఫరెన్స్ చెప్తారా? సో కప్ప వాడడం వల్ల ఏమైతుందంటే మనకు కావాల్సిన పూత కానీ కాత కానీ అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎక్కడ బెండింగ్స్ లేకుండా మంచిగా వచ్చింది. మామూలుగా ఏమవుతుంది వాడనప్పుడు అని అంటే మామూలుగా ఫ్రూట్ ఇట్లా పెరుగుతుంది కదండి, ఈ ఫ్రూట్ మీద ఉన్న కాయలు కానీ ఇవన్నీ ఇది లావ్ అయిపోతుంటది, ఇవి వెంటనే ఇట్లా బెండ్ అయిపోతుంటాయి. సో ఇలా ఈ విధంగా. సో ఇది వాడడం వల్ల ఏంటంటే ఇవి కూడా కవర్ అయితే వీటికి కూడా ఫుడ్ అనేది మంచిగా సప్లై అవుతుంది. అంటే ఒక కాయకు బలం వచ్చిన తర్వాత మిగతా ఏంటంటే సరిగ్గా, ఎందుకంటే మొత్తము ఇదే లాగేస్తుంది మనం ఇచ్చిన ఫర్టిలైజేషన్ కానీ ఏదైనా కానీ. ఇది వాడడం వల్ల ఏమవుతుంది అని అంటే కొంచెం అన్నిటికీ మంచిగా ఉంది. ఎంత స్టేజ్ లో వాడుతున్నారు అసలు, ఎట్లా ఎంత మోతాదు వాడతారు? ఇది నేను 5 ml per liter. 5 ml per liter. ఎన్ని రోజులు గ్యాప్ తోటి వాడాలి అంటే మామూలుగా అంటే 20-25 days. 20-25 days ఒకసారి ఎకరానికి 1 లీటర్ చొప్పున? లీటర్ డ్రిప్ లో కాదు, స్ప్రే చేస్తాను నేను. ఎకరానికి లీటర్ స్ప్రే చేస్తాను. ఓకే, ఇలా చేయటం వల్ల మీకు అన్ని కాయలు కూడా ఈవెన్ గా పెరుగుతున్నాయి. ఈల్డ్ లో ఏమైనా డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు లేదు అని అంటే ఈల్డ్ అని అంటే మనకు కంటికే కనబడుతుంది కదా, ఇది పెరిగి ఇది రాలేదు అని అంటే ఈల్డ్ తక్కువ వచ్చినట్టే కదా. కాబట్టి మనకు ఈల్డ్ అనేది కూడా ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. అంటే నాట్ ఓన్లీ ఫర్ ఇది ఒకటే కాదు. సో అలా ప్రతి దానికి అని అంటే ఆల్మోస్ట్ సగం ఈల్డ్ పెరిగినట్టు జనరల్ గా. సో లేదు అని అంటే ఇందులో ఉన్న 3 కాయలలో 2 కాయలు చచ్చిపోతే ఒక కాయ బాగుంటుంది, అంటే 2 కాయలు పోయినట్టు లెక్క మనకు. ఇప్పుడు మొత్తం క్రాప్ మొత్తానికి ఒక ఈల్డ్ చూసారా, లేకపోతే ఇప్పుడు ఇది మొదటి క్రాప్కేనా ఇది ఈల్డ్ మీరు చూస్తుంది? ఇదైతే రీసెంట్ గానే వాడాను కాబట్టి. ఎన్ని టన్నులు ఏమైనా పెరిగే అవకాశం ఉందని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే యాక్చువల్ గా మనకు 30 to 40 tons రావాలి. సో అందులో కొంచెం 1 టన్ ఎక్కొచ్చినా రైతు లాభపడినట్టే. సో మామూలుగా అయితే అందరికి 30 tons లోపలనే ఉంటుంది. అందరు చెప్పడం అయితే ఎక్కువ చెప్తారేమో కానీ వాళ్ళు చెప్పింది అయితే 40 tons. ఎవరైతే లేదు మన కన్స్ట్రక్షన్ కానీ సీడ్ వాల్ పాలీ హౌస్ లో ఇంత రావాలి అని అంటారు. సీడ్ వాళ్ళు కూడా ఆ విధంగానే చెప్తారు, కానీ ప్రాక్టికల్ గా వచ్చేసరికి అంటే 30 లోపలనే వస్తుంది. సో 30 ఏబో ఎంత తీసుకున్నా రైతు ప్రాఫిట్. దీంట్లో నానో గోల్డ్ వాడారు కదా, నానో గోల్డ్ ఇంతకుముందు క్రాప్ లో వాడామన్నారు. అవునవును, ఆల్రెడీ కటింగ్ మొత్తం పంట అంతా అయిపోయింది కదా, దాంట్లో ఏం అబ్జర్వ్ చేశారు? సో అందులో ఏమవుతుంది అని అంటే అది రిజల్ట్ బాగానే ఉంటుంది, బాగానే పెరుగుతుంది, పెరగడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఈ నోడ్ డిస్టెన్స్ అనేది కొంచెం లాంగ్ వస్తున్నది, అంటే గ్రోత్ ఎక్కువ. ఈ నోడ్ ఉండదు ఇక, దీనికి మినిమం ఒక జానెడ్ ఇంతకని ఎక్కువ ఉంటుండే. ఇదేంది చూస్తే బెత్తడే ఉన్నది. సో దానివల్ల ఏంటంటే వీళ్ళనే కొంచెం లిటిల్ బిట్ దీనికి
నేనైతే ప్రిఫర్ చేయలేదు. అంటే గ్రోత్ ఎక్కువ రాకూడదు, మీకు గ్రోత్ ఎక్కువ రాకూడదు, న్యాచురల్ గా ఉండాలి. గ్రోత్ రావాలనుకున్న పంటలకు నానో గోల్డ్ ప్రిఫర్ చేయొచ్చు. డెఫినెట్లీ. ఓకే, మిగతా పంటల్లో కూడా నార్మల్ గా ఇలాంటి నోడ్ డిఫరెన్స్ ఈ నోడ్కి కాపు రావడం అనేది లేకపోతే కనుక ఏ పంటలోనే నానో గోల్డ్ వాడాలి? నానో గోల్డ్ వాడచ్చు. వేరే పంటలో వాడారా? నేను వాడాను, వంకాయలు వాడాను, ఒకసారి టమాటాలు కూడా వాడాను. వాటిలో ఎట్లా నంబర్ ఎక్కువ ఉన్నది, బాగున్నది. ఓకే, ఈల్డ్ పరంగా కానీ? ఈల్డ్ పరంగా ఆటోమేటిక్ గా పెరిగింది కూడా. ఓకే, ఇప్పుడు మరి ధరణి శుద్ధి దేంట్లో వాడారు? సో ధరణి శుద్ధి అనేది ఆ పాలి హౌస్ లో ఇచ్చాను, ఇందులో ఇవ్వలేదు, అప్పటికి ఇది లేకుండే. సో ఇది ఇందులో ఇచ్చాను, మళ్ళీ ఒకసారి వంకాయ కూడా వదిలాను. 2 times వాడాను ఇది ధరణి శుద్ధి. అది వాడటం వల్ల డిఫరెన్స్ ఉన్నది. ఏం తెలుస్తుంది అంటే నాకు తెలిసి ఇది కొంచెము భూమి ఇట్లా గుల్లబారిచినట్టు చేసేసి, సో దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ ఈజీగా ఇంటెక్ అయ్యేటట్టు పనిచేస్తుంది. డ్రిప్ లో ఇస్తున్నారు? డ్రిప్ లోనే. ఎంత డోసేజ్ ఇస్తారు సార్? ఇది 1 kg. ఓకే, మామూలుగా సార్ ధరణి శుద్ధి అంటే దాంట్లో లియోనైట్రేట్, CVD ఉంటాయి కదా, దానివల్ల భూమిని గుల్లబరుస్తుంది, అలాగే ఫుడ్ బాగా తీసుకునేలాగా చేస్తుంది జనరల్ గా. ఆ రిజల్ట్ మీరు అబ్జర్వ్ చేశారు? ముందు అవి ఇవ్వకుండా వాడుంటారు కదా. అవును. అది ఇచ్చిన దానికి ఇవ్వడానికి ఏమన్నా డేస్ లో గ్రోత్ డిఫరెన్స్ ఏమన్నా తెలుస్తుంది? నేను చూశాను, అది నాకు పాలి హౌస్ లోనే ఏర్పడ్డది. ఇది ఇక్కడ ఏంటంటే ఈ మట్టిలో మనకు జనరల్ గా ఏం ఏర్పడదు, బ్లాక్ సాయిల్లో. సో అది ఆల్రెడీ మెత్తగా ఉంటుంది, ఒకసారి గడ్డ ఉంటుంది, అంతా అది బ్లాక్ సాయిల్. సో పాలి హౌస్లో మాత్రం రెడ్ సాయిల్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడన్నా ఇట్లా గట్టిగా ఉన్న దగ్గర కూడా ఇది ఇవ్వడం వల్ల ఏంటంటే కొంచెం పొడిగా అయిపోయింది. గట్టి ఉన్న పొజిషన్ లో కూడా పొడిగా అవటం వల్ల మొక్కకి ఎటువంటి ప్రయోజనం కలిగింది అంటే ఇంటేక్ అనేది అంటే ఈజీగా అబ్జర్ప్షన్ చేసుకోగలుగుతుంది. గట్టిగా ఉండడం వల్ల సాయిల్ ఇప్పుడు పైన వాటర్ కానీ మనం ఏదైనా ఫర్టిగేషన్ ఇవ్వడం వల్ల గట్టిగా ఉండడం వల్ల దాన్ని పోవాలంటే లోపలికి వెళ్ళలేదు. అదే ఇట్లా మంచిగా ఇట్లా మెత్తగా ఉన్నది అనుకోండి, మంచిగా ఇట్లా అబ్జర్ప్షన్ చేసుకుంటుంది. సార్ మరి ఈ 7-8 years నుంచి కూడా మీరు ఇందులో పాలీ హౌస్లో కీరదోస సాగు చేస్తున్నారు కదా, ఈ ప్రోడక్ట్స్ వాడిన దానికి డిఫరెన్స్ అబ్జర్వ్ చేసి ఉంటారు కదా. అంటే కాయ ఒకటి బాగా వస్తుంది, ఎక్కువ కాయలు కట్ అవ్వకోకుండా అన్ని కాయలకి ఫుడ్ అందుతుంది అన్నారు. ఇంకా అది కాకుండా ఇంకేం అబ్జర్వ్ చేశారు? అంటే ఇంతకు రకరకాల మందులు వాడుంటారు, వాటి పెట్టుబడితో పోల్చుకుంటే వీటి పెట్టుబడి కానీ ఖర్చు కానీ? సో అంటే ఖర్చు అని అంటే డిసీజ్ కూడా కొంచెం కంట్రోల్ చేస్తుంది. సో ఆల్రెడీ హెల్తీగా ఉన్న దానికి అటాక్స్ అనేది చేయలేవు. ఎక్కడైతే బలహీనమని చెట్టుకు కనబడుతుందో సో అక్కడ మొత్తం వచ్చి అటాక్ అయిపోయి చెట్టు పాడయ్యే అవకాశాలు ఉంటాయి. జస్ట్ మన లెక్కనే ఇవి కూడా బలహీనుని మీనే మనము గుద్దినట్టు బలవంతుని ఏం చేయలేదు అన్నట్టు దీనికి కూడా అంతే. అండ్ మీరు బలాని కోసమే కనుక చూసుకుంటే బయట ఫెర్టిలైజర్స్ చాలా దొరుకుతున్నాయి, యూరియా, DAPలు కానీ 20 ఇలా రకరకాలు చాలా ఉన్నాయి కదా. అంటే మేము అది 13-0-45 అని 0-50-34 అని డిఫరెంట్ ఉంటాయి, అవి వాడతాం. యూరియా మాత్రం వాడడం. ఓకే, ఆ బలం మందులు ఉన్నప్పుడు ఇవి ఎందుకు? అంటే ఆ బలం మందులు అంటే అన్నిటికీ సరిపోవాలి కదా. ఇప్పుడు యూరియా వేయడం వల్ల ఏమవుతుంది, మొత్తం వేపుగా పెరిగిపోతుంది. మనకు కావాల్సింది వేపుగా పెరగడం కాదు, కాకపోతే దానికి ఏ స్టేజ్లో ఎంత వరకు ఉన్న హైట్ ఉండాలా, సో దాని స్టెమ్ ఎంత విడుతుగా ఉండాలా అనేది ముఖ్యం. ఆ బలం కోసమని ఇవి వాడడం. ఓకే, ఆ బలంతో పాటు ఇవి కూడా ఉంటేనే మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది. అవునవును. ఓకే, ఇప్పుడు ఇవి వాడటం వల్ల వాటికి ఖర్చు ఏమైనా తగ్గుతుంది? అంటే ఇప్పుడు 1 లీటర్ ఇచ్చే కాడ తగ్గించుకోవటం, ఆ క్వాంటిటీ ఏమైనా తగ్గించారు? ఆ క్వాంటిటీ అయితే ఇంతవరకు నేను తగ్గియలేదు. సో దాంతో పాటు ఇది ఇవ్వడం వల్ల నాకైతే బెనిఫిట్ అయింది. ఓకే, అయితే మరి ఇది సెమీ ఆర్గానిక్ కిందకి వస్తుంది, కెమికల్ వాడుతున్నారు, ఇవైతే కంప్లీట్ ఆర్గానిక్ కదా. ఆర్గానిక్ ఇవ్వటం వల్ల కెమికల్ కి డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారు? అంటే ఈ క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్ లో ఆర్గానిక్ అనేది నాకు తెలిసి సజెస్టబుల్ కాదు. సో ఓపెన్ ఫీల్డ్ లో మాత్రము చేయొచ్చు. అంటే ఎప్పుడైనా కానీ మనము ఇప్పుడు ఈ రోజే పెట్టేసి నేను ఆర్గానిక్ చేసానంటే కదా, భూమిలో ఆల్రెడీ ఫర్టిగేషన్ ఉంటుంది, అది అప్ టు 3 years వరకు ఇది వాడడం వల్ల అప్ టు 3 years వరకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అది ఆర్గానిక్ గానే కాదు. అంటే బయట చెప్పేటోళ్ళు చెప్తారు, అది వేరే విషయం. కానీ నేనైతే ఇది వాడింది మాత్రం ఇందులో మాత్రం ఏదో దాంతో పాటే వాడాను, కానీ ప్యూర్ గా ఇదే వాడలేదు. అంటే దాంతో పాటు ఇది వాడటం వల్ల ఎక్స్ట్రా బెనిఫిట్ దీనికి పెట్టిన పెట్టుబడికి యూజ్ అవ్వాలి, దానివల్ల దాని లాభం అయితే రైతుకు అందుతుంది, దీటి లాభం. అవునవును, ఎందుకనంటే హెల్తీ అనేది ముఖ్యం. ఇప్పుడు ఎంత ఫర్టిగేషన్ ఇచ్చినా పెస్టిసైడ్ కొట్టకపోతే ఇబ్బంది. ఇది వాడడం వల్ల మనకు పెస్టిసైడ్లో మనకు ఏర్పడుతుంది, అది మనకు లాభం అనేది తెలియదు. నష్టం వచ్చినప్పుడే అరే నష్టపోయామని తెలుస్తుంది, లాభం వచ్చినప్పుడు ఇప్పుడు ఇది ఉన్నది హెల్తీగా ఉంటే కొట్టాం, మనకేం ఇదేమున్నది గంటే మంచిగా పెరిగింది కదా అనుకుంటాం. అదే రోగం వస్తే ఎక్స్ట్రా ఖర్చు పెట్టడం వల్ల అరే కొట్టినాం కదా అన్నట్టు అనిపిస్తుంది, అది అక్కడ లాస్ వస్తుంది. అదే కొట్టకుండా ఇది కంట్రోల్ చేస్తుంది అంతే. సార్ ఇప్పుడు కంపెనీ వాళ్ళు చెప్పేది ఏంటి, ప్రోడక్ట్స్ వాడటం వల్ల మొక్క బలంగా ఉంటుంది, ఫుడ్ బాగా తీసుకుంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, ఈ ఇమ్యూనిటీ కూడా పెరగటం వల్ల డిసీజ్ కంట్రోల్ చేస్తుంది, మంచి పూత కాత వస్తుంది, ఎక్కువ కొమ్మ చేస్తుంది. అనకొమ్మ అంటే వీటికైతే ఎక్కువ అనకొమ్మలు అవసరం లేదు, మామూలుగా వంగ కానీ టమాటా కానీ చూసుకుంటే మిర్చి కానీ ఎక్కువ అనకొమ్మలు రావటం వల్ల ఎక్కువ కాత రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్తారు. అలాంటి రిజల్ట్ మీరు ఏమైనా గమనించాను కదా. అంటే ఇప్పుడు వంకాయకు కొట్టినప్పుడు అయితే ఫ్లవరింగ్ కూడా బాగా వచ్చింది. అంటే ఐ మీన్ కొన్ని
అంతకుముందు ఉన్న స్టేజ్లో రాలేదు, ఇది ఏంది ప్రాబ్లం అని చూసి ఏదో ఒకటి వాడదాము అంటని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేసి ఫస్ట్ దాని తర్వాత ఇది తెప్పించుకోవడం వల్ల అది కొట్టడం వల్ల ఆ చెట్టు అయితే బాగైంది. సో బాగా కావడం వల్ల ఆటోమేటిక్గా అది బాగా వచ్చినట్టు అని నేను ఫీల్ అవుతున్నాను. ఓకే, అయితే సార్ మీరు రెగ్యులర్గా వాడే మందులతో పాటు ఇవి వాడుతున్నారు కదా, దానివల్ల ఇంకా ఖర్చు పెరుగుతుంది కదా రైతుకి? పెరగని నష్టం ఏమున్నది, ఎంత పెరుగుతున్నది మీరు చెప్పండి. ఇప్పుడు అది ఉన్న వాల్యూ ఒక 500, 1000, 2000. సో నీకు అక్కడ దిగుబడి పెరగడం వల్ల సో ఇది అందులో కలిసి వస్తుంది కదా, సో పంట హెల్దీ కూడా ఉంటుంది. సో ఇది వాడకపోవడం వల్ల అక్కడ దిగుబడి తక్కువ అయిపోతుంది. దిగుబడి తక్కువ అయిపోతే పంట లాస్ అయింది. మనము ప్రాఫిట్లనే చూస్తున్నాం కానీ ఉల్టగా లాస్లోకి పోతే ఎట్లా అనేది చూడట్లేదు. సార్ మీ వరకు అయితే కనుక కెమికల్ మిగతా రెగ్యులర్ వాడే మందులన్నీ ఈక్వల్ గా వాడేస్తున్నారు, ఈ వాడటం వల్ల ఏం తగ్గించలేదు? తగ్గలే. ఒకవేళ తగ్గించినది ఏమైనా ప్రభావం అంటే తగ్గించుకునే ఛాన్సెస్ ఏమైనా ఉందా? నాకు ఐడియా లేదండి, ఐడియా లేదు. మొత్తంగా అయితే రైతులు ఇది వాడుకోవచ్చా? వాడుకోవచ్చు. ఓకే, ఎంతవరకు రికమెండ్ చేస్తారంటారు? అంటే ఏ పంటలకు మీరు రికమెండ్ చేస్తారు? మీరు చూసిన మీరు అబ్జర్వేషన్ లో అంటే నేను వాడింది మాత్రము టమాటా, వంకాయ అండ్ బీర వేసాను ఒక 2 సార్లు. దానికి కూడా వాడాను, దానికి నానోగోల్డ్ వాడాను. మంచి పని చేసింది నానోగోల్డ్ అయితే, ఎందుకంటే ఎక్కువ నానోగోల్డే కొట్టాను మైక్రోన్యూట్రియన్స్ కోసము. అది ఎంత పెరిగినా కూడా అది ఎంత రావాలో అంతే అసలు పార్క్ ఇది కాబట్టి అది వాడాను. ఈ కప్ప ఒకసారి ఏమో కొట్టాను అంతే. ఓకే, గంగారెడ్డి గారు ఇప్పుడు మొత్తంగా అయితే కనుక రకరకాల క్రాప్స్ లో డిఫరెంట్ ప్రోడక్ట్స్ అయితే వాడారు మహతి అగ్రోటెక్ వాళ్ళవి. మీరు రైతులకు చివరిగా ఏం చెప్తారు ఈ ప్రోడక్ట్ గురించి ఒక మాటలో చెప్పాలంటే? పర్వాలేదు, అంటే మనం వాడే దాంతో పాటు ఇది వాడడం వల్ల మనకైతే నష్టం లేదు, దానివల్ల అయితే నష్టం లేదు. అంటే లాభం వస్తుందా లేదా అనేది ఫస్ట్ వాళ్ళ ఆలోచన చేసుకోవాలి. ఎవరైతే వాడతారో ఫర్టిగేషన్ ఇవ్వడం వల్ల అంటే ఫర్టిగేషన్తో పాటు అప్పుడప్పుడు రోగాలు వస్తాయి. ఆ రోగాలు వస్తాయి, అది ఒక పంటకు రోగం వచ్చింది, ఇంకో పంటకు మీరు దాంతోపాటు ఇది వాడడం వల్ల అప్పుడు డిఫరెన్స్ వాళ్ళకి ఏర్పడుతుంది. నేను చెప్తే ఏంటంటే ఏదో చెప్పినట్టు అయిపోతుంది. మొత్తంగా అయితే మీ అబ్జర్వేషన్ లో ఇది వాడుకోవడం వల్ల ఎంతో కొంత లాభం అయితే ఉంది. లాభం అయితే ఉంది. పెట్టిన పెట్టుబడి కంటే ఎంతో కొంత అదనంగా ఉండాలి. అవును, పెట్టినట్టు వస్తే రైతుకి ఏం ఉపయోగం? అదనంగా ఆ సంతోషం వేరుంటదండి. పంట ఖరాబ్ కాకుండా బాగా వచ్చింది అనుకోండి, అది మార్కెట్ లో ఎంత వాల్యూ అవుతుంది అనేది ఎవరు చూడరు. ఇప్పుడు నేను ఒక 1 ఎకర్ ఏదో ఒకటి వేసాను, పంట పాడైపోయింది అనుకోండి, ఎంతమంది తిడతారు? పంట బాగా వస్తే ఎంతమంది మెచ్చుకుంటారు? ఇప్పుడు ఆడ గెయిన్ ఉంటుంది కదా, మనం పెట్టి 500, 1000 అని నా దృష్టిలో అది వేరే వాళ్ళ దృష్టిలో అది ఎట్లుంటుందో నాకు తెలియదు కానీ అందుకని నేను చెప్పొచ్చు వాడి గురించి మీ అనుభవాలు మాతో షేర్ చేసిన చాలా థ్యాంక్స్ అండి. నమస్తే. ఇదండి చూశారు కదా, గంగారెడ్డి గారు అయితే కనుక తనకు ఉన్నటువంటి కీర దోసలో కానీ లేకపోతే వంగలో కానీ బేర్లో కానీ అలాగే సీతాఫలంలో ఇలా డిఫరెంట్ క్రాప్స్లో అయితే కనుక ఈ మహతి అగ్రోటెక్ సంబంధించినటువంటి 3 ప్రోడక్ట్స్ అంటే ధరణి శుద్ధి, కప్ప, నానోగోల్డ్ అయితే వాడటం జరిగింది. వీటి వల్ల అయితే కనుక ఖచ్చితంగా ఎంతో కొంత రిజల్ట్ అయితే ఉంది. పెట్టిన పెట్టుబడికి ఎంతో కొంత అదనంగా బెనిఫిట్ అయితే పొందానని చెప్పేసి అయితే రైతు అయితే అభిప్రాయపడుతున్నారు. ఇది ఏంటంటే నానోగోల్డ్ కానీ ధరణి శుద్ధి కానీ ఈ కప్ప కానీ కంప్లీట్గా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అవడం వల్ల మొక్కకు కావాల్సినటువంటి అన్ని రకాల న్యూట్రియంట్స్ అంటే మామూలుగా ఇచ్చే మనం యూరియా, డిఏపి ఇచ్చేటువంటి వీటితో పాటు మైక్రో న్యూట్రియంట్స్ కూడా ప్రతి మొక్కకి కావాలి. ఎప్పుడైతే మన మొక్కకు అన్ని రకాల ప్రోటీన్స్, విటమిన్స్ అందుతాయో ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ ఉంటుంది. దానివల్ల ఎటువంటి రోగాలు రాకుండా ఈ పెస్ట్ని కూడా కొంతవరకు తట్టుకుని పెరగడానికి, మొక్క స్ట్రెస్కి గురవకుండా ఉండడానికి కూడా సహాయపడుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఎవరైనా రైతులు వాడాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసినట్టయితే కనుక ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకోవచ్చు. మీరే చూసారు కదండి, కీరా దోస, వంగ, సీతాఫలం, మిర్చి, పత్తి, వరి, ఒక్కటేంటి ఉద్యానవనమైన పంటలు, దీర్ఘకాలిక పంటలు, ఏ పంటలైనా సరే మహతి వారి ప్రొడక్ట్స్ అద్భుతంగా పనిచేస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఇంకా మీ పొలంలో కూడా మీరు మహతి ప్రొడక్ట్స్ వాడుకోవాలి అన్న ఆలోచనతో ఉన్నట్లయితే కింద ఇచ్చిన నెంబర్ కి సంప్రదించండి చాలు. మీకున్న సందేహాలని పూర్తి స్థాయిలో వివరించి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకునేలా హెల్ప్ చేస్తారు మా అగ్రికల్చర్ కన్సల్టెంట్. మా ఛానల్ ని ఇలానే ఆదరిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు.